వెయిటింగ్ ఒక్క నిమిషం ఎక్కడ కూర్చోమ్మా ఇటు వచ్చి టికెట్ లేదు ఫ్రీ కదా సీఎం గారు లేదు మేడం ఫ్రీ సెక్ట్ అంటే ఆధార్ ఇవ్వాలి మేడం నేను అదనుకోలేదు ఫ్రీ అంటే లేదు మేడం ఫ్రీ అని చెప్తున్నారు కానీ ఆధార్ ఐడెంటిఫై కంపల్సరీ ఉండాలి మేడం చాలా చాలా స్ట్రిక్ట్గా ఉన్నా అట్లా ఉండాలి అందరు ఏ ఊరు మీరందరూ కూడానా నాకు హ్యాపీగా ఉంది చూద్దాం ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటో మాట్లాడుతున్నారు ఎక్కి చూద్దాం ఎక్కే నేను మహిళలకి ఫ్రీ టికెట్ ఫ్రీ బస్ రైడ్ అంటున్నారు చూద్దాం నిజంగానే ఉందా లేదా నీ ఆధార్ కార్డు చూపించావా ఆవిడ నన్ను ఒప్పుకోలేదు నీ చూపి నన్ను దించేస్తానంది మధ్యలో ఒప్పుకోలా చిన్నది చేయించుకోవచ్చు కదా కూర్చోండి టికెట్ భద్రమ్మ పేరేంటి గంగమ్మ నీ ఊరు పేరు సొంతూరేనా ఇది ఎన్నోసారి అమ్మ నువ్వు ఎన్నోసారి ఎక్కుతున్నావు ఈ బస్సు ఎన్నోసారి ఎక్కుతున్నావు రోజు ఎక్కుతావా అవసరమైనప్పుడే అంత రోజు ఎంతమంది ఎక్కుతారమ్మా 70-80 ఉంటారు మేడం ఫ్రీ అయిన తర్వాత ఎక్కువ అది మరి జనాలు లేని రూట్ లో కూడా ఇప్పుడు జనాలు వస్తున్నారు వర్క్ చేసేవాళ్ళు ప్యాక్ వెరీ గుడ్ మంచి కోసం ఉపయోగిస్తే బాగుంటుంది దుర్వినియోగం చేసుకోకూడదు అది చెప్తారమ్మా సుమారుగా యావరేజ్ ఒక్క రోజుకి అంటున్నావా లేకపోతే ఒక్క రూట్ కి మరి ఎవరు లేరు ఇక్కడ క్లైమేట్ చల్లగా ఉంది ఇంకొప్పుడు హుషారుగా వెళ్ళాలి పంటలు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కదా సో వర్షం పడింది కాబట్టి పంట పొలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అదే అదే ఫ్రీ అయినప్పటి నుండి ఎక్స్పెక్ట్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు ఆర్డినరీ తక్కువ ఎక్స్పెక్ట్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు లెవెల్ పెరిగిపోయింది అబ్బమ్మలు కూడా మేడం అంతకు ముందు వచ్చేవాళ్ళు కాదు ఆర్డినరీ ఎక్స్పెక్ట్స్ మరీ ఆపెక్తారు మేడం
ఎందుకు వెళ్తున్నావు? ఓ దారిలోనేనా? బానే అనిపిస్తుంది, ఎక్కువ ఊపుడు దూకుడు లేకుండా నీట్ గా ఉంది. రోడ్లు బాగుంది. బాయ్ అమ్మా. గుడిపల్లి నుంచి కుప్పం రావాలి మేడం. మరి నేను బండి తెచ్చుకున్నాను, గేట్ ఆగిపోయింది, ఆధార్ కార్డు లేదు. బండి ఎక్కడ వాళ్ళ ఇంటికి అక్కడ పెట్టేసి బస్సులు వేసినాను, ఆధార్ కార్డు లేదు. తర్వాత ఫోన్లో చూపిస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇదే ఫస్ట్ టైం. నేను ఫోన్ లో చూపిస్తా అంటే ఊరుకుందా అమ్మాయి? మేడం ఫ్రీ అయిపోయినప్పటి నుండి ఎక్కువ నెగ్లిజెన్స్ చేస్తాం మేడం. ఆధార్ అన్నారు మేడం, ఉండాలి, ఐడెంటిఫై కంపల్సరీ ఉండాలి. మర్చిపోయినాము. మేమే అడ్వర్టైజ్మెంట్ గా చెప్తుంటాం మేడం, బస్ ఎక్కిన వాళ్ళకి అందరికీ చెప్పినప్పుడు అది అందరూ చెప్పేసి చెప్తున్నాం. ఇప్పుడు నాకు తెలీదు, అమ్మాయి అడిగింది అక్కడికి వెళ్ళి బస్సు అంటే ఒప్పుకోలేదు. నమస్తే. ఏ ఊరు? ఫోటో తీసేసుకున్నాను, రోజు నేను చూసుకొని పట్టినందుకు మేడం మా ఊరికే రావాలా, వెళ్ళాలా అనేసి అప్పటి నుంచి దేవుడిని ఎట్లా నిన్నే చూస్తా ఉన్నాను మేడం. పెద్ద ఫోటో వేసుకున్నాను మేడం. సంతోషం. రోజు చూస్తూనే నాది కంటే మీరు బాబా అన్నది పెట్టుకోవాలి, ఆయనే కదా కుప్పం కోసం. మీరే కదా మేడం ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు సార్ ఎప్పటి నుంచో మా ఇంట్లోనే ఉన్నారా కదా, మా గుండెలోనే ఉన్నారు. అంటే పాపం ఎంతో మందికి ఎంతో హెల్ప్ చేస్తాం. చాలా హెల్ప్ అయింది. మేము చేసేదంటే ఓటు ఒకటే ఎప్పుడు కానీ సార్ వాళ్ళని మర్చిపోకూడదు. జన్మ జన్మలకి సార్ని గుర్తుపెట్టుకోవాలి మేడం. నాకైతే ఫస్ట్ ఓటు వచ్చినప్పుడు సార్కే నేను ఓటు, ఫస్ట్ నా ఓటు వచ్చినప్పుడు సార్కే. మీకు ఇక్కడ క్లైమేట్ నాకు నచ్చి చాలా బాగుంది. అవునా మేడం? పొల్యూషన్ లేదు, నిశ్శబ్దంగా ఉంది, ఆ సిటీ గోల్ లేదు, హ్యాపీగా ఉంది. లేకపోతే హార్న్లు, మనుషులు, కార్లు, గొడవ గొడవ, వేడి ఎక్కువ కదండి మేడం. వేడి. ఇక్కడ కూడా క్లైమేట్ చాలా బాగుంది. ప్రజలు హడావుడిలో ఉంటారు. ఇక్కడైతే అందరూ కలిసి మర్చి ఎక్కామంటే 1 గంట పడుతుంది ఇంకొక స్టాప్కి వెళ్ళాలంటే, అక్కడ మనం అనుకున్న చోటుకి వెళ్ళాలంటే. ఇక్కడ అట్లా లేదు, హాయిగా ఉంది. మీరు వస్తారా మాకు నమ్మకే లేదు మేడం. మీ గురించే నేను వచ్చింది, నేను ఎప్పుడు అనుకోవాలా ఇట్లా వస్తానని. అయినా లేడీస్ అందరూ మిమ్మల్ని ఇంప్రెషన్ చేసుకోవాలి మేడం. అవును మేడం. రావాలి, నేను వెయిట్ చేశాను, అయినా ఇప్పుడు వచ్చాను. ఎప్పుడో రావాల్సింది. మేము ఎంతో పుణ్యం చేసిండు, ఇప్పుడు మాత్రం వచ్చేదాన్ని చాలా సంతోషం. థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్స్ అమ్మ. నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ బాగుంది. అవును. జలపాతాల వల్ల ఎక్కువ మేఘాలకి చాలా ఇష్టం. ఏంటమ్మా కదా. చాలా ఇప్పుడు ఈ హంద్రీ నివాతో మీకు వాటర్, గ్రౌండ్ వాటర్ బాగా పెరుగుతుంది.
అవును అవును వర్షాలు తక్కువ కదా ఇక్కడ. అవును. నెక్స్ట్ కుప్పంలో మీరు నిలబడతారా మేడం? నేను ఎందుకమ్మా, మా బాబు గారి తర్వాత బాబా ఉన్న వరకు ఆయనే. అదిగో చెప్పేశారు. తర్వాత మీరే కదండి మేడం. బ్రతుకుంటే అంటే చెప్పండి. అట్లా చెప్పొద్దండి మేడం. మీరు బాగుంటే మేమంతా బాగుంటాం మేడం. ఇలాంటి వాళ్ళు చాలా మందికి ఇంప్రెషన్ గా ఉండాలి మేడం. మిమ్మల్ని ఇంప్రెషన్ తీసుకొని లేడీస్ అందరూ మంచిగా అన్ని రంగాల్లో ముందల ఆయన ఎంత వయసు అయినా ఆయనే సపోర్ట్ ఉంటా, మీ అందరికీ ఉంటా అవసరమైన. సార్ వచ్చినాక మన కుటుంబం అంతా బాగుంటుంది. ఎందుకు ఇప్పుడు కుప్పం ఇండస్ట్రీస్ వస్తున్నాయా, మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు చెప్పనా, మంగళగిరికి ఎక్కువ వెళ్తున్నాయి. నాకు కోపం, మన కుప్పంకి ఎందుకు రాదు? మీ బాబన్నతో రోజు మన కుప్పంకి ఎందుకు ఎందుకు తీసుకురారు? అది ఇక్కడే ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. నీ పేరేంటమ్మా? గౌతమి మేడం. చెప్తా, అలా స్ట్రిక్ట్ గా ఉన్నాను. మంచిది, అట్లానే ఉండాలి. అట్లానే ఉండాలి, ఎవరైనా కూడా లెక్క పెట్టుకోకూడదు. డ్యూటీ అంటే డ్యూటీ, నేను అంతే. ఓకే మేడం. చిన్న సెల్ఫీ తీసుకుంటాను మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. గబగబా రండి. See you, Gautami. Thank you, Amma. Once again, congratulations, madam. Namaste.